నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎంఓ చర్చలు, పీఆర్సీ పెండింగ్ డీఏలపై సమాలోచనలు. మాదక ద్రవ్యాల దందాను కప్పిపుచ్చేందుకే తెదేపాకు నోటీసులు, పోలీసులపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ప్రకటన. గుంటూరు జిల్లాలో మద్యం మత్తులో బాలుడి ఘాతుకం, ఫోన్ లిఫ్ట్ చేశాడని స్నేహితుడి తండ్రిపై కత్తితో దాడి. పీఎం గతిశక్తిని ప్రారంభించిన ప్రధాని మోదీ, దేశంలో 100 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం. రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం, లఖింపూర్ ఘటనపై ఫిర్యాదు. వేతన సవరణ, పెండింగ్ డీఏలపై ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చర్చలు జరుపుతున్నారు. చర్చల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, చర్చలు ఎట్లా సాగుతున్నాయి? ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? గతం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి నేతృత్వంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ జేఏసీ అమరావతి అలాగే ఏపీ ఎన్జిఓ నేతలు కూడా జేఏసీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం టీపీఎస్ రద్దుతో పాటు పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏ మంజూరు తదితర అంశాలన్నిటిపైన ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ చర్చలు సఫలమైతే ముఖ్యమంత్రితో కూడా ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగుల డిఏ బకాయిలు అలాగే పీఆర్సీ అమలుకి సంబంధించినటువంటి అంశాలపైన ఉద్యోగ సంఘాలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే హెల్త్ కార్డు, మెడికల్ రియంబర్స్మెంట్ తదితర అంశాలపై కూడా ఉద్యోగ సంఘాల నుంచి ప్రధానమైన డిమాండ్ ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాల పెంపు తదితర అంశాలను కూడా ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్రత్యేకించి ఆర్థికేతర అంశాలకు సంబంధించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ అంశాలపైన ఉద్యోగ సంఘాల్లో భేటీ సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా 3 రోజుల క్రితం కొనసాగింది. అలాగే సిఎస్ కూడా దీనిపైన వివరాలు తెలియజేశారు. అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఇవాళ సీఎంఓ అధికారులు దీనిపై చర్చలు పిలిపించారు. అలాగే ప్రస్తుతం దీనిపైన సమావేశం కూడా కొనసాగుతూ ఉంది. అలాగే కరోనా ఇతర కారణాల వల్ల మరణించినటువంటి ఉద్యోగులకు అర్హులైనటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కూడా పర్మనెంట్ ప్రాతిపదికన తీసుకోవాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ డిమాండ్లన్నింటినీ కూడా తక్షణం పరిష్కరించాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపైన ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటు పీఆర్సీ అమలు పైన ఎక్కువగా ఉద్యోగ సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయి. దీనిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. రైట్, ధన్యవాదాలు ధనంజయ్. లఖింపూర్ ఘటనపై కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో హస్తం పార్టీ నేతలు రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రతిపాదించిన పీఎం గతిశక్తి కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. आने वाले डिवाइडर बना देते हैं और फिर ट्रैफिक पुलिस कहती है कि इससे तो जाम लगा रहेगा, डिवाइडर हटाओ। कहीं चौराहे पर सर्किल बना दिया जाता है तो ट्रैफिक सुचारू रूप से चलने में बजाय वहां अव्यवस्था होने लगती है और हमने देश भर में ऐसा होते हुए देखा है। इन परिस्थितियों के बीच जब सारे प्रोजेक्ट्स को सिंक्रोनाइज करने की जरूरत पड़ती है तो इसके लिए बहुत ज्यादा एफर्ट्स करना पड़ता है। बिगड़ी हुई बात को ठीक करने में बहुत मेहनत लगती है। साथियों,
ये जितनी भी दिक्कतें हैं उसका मूल कारण ये है कि मैक्रो प्लानिंग और माइक्रो इम्प्लीमेंटेशन जमीन आसमान का अंतर होता है। अलग अलग विभागों को पता ही नहीं होता कि कौन सा विभाग कौन सा प्रोजेक्ट कहां शुरू करने की तैयारी कर रहा है। राज्यों के पास भी इस तरह की जानकारी एडवांस में नहीं होती। इस तरह के साइलोस के कारण निर्णय प्रक्रिया भी प्रभावित होती है और बजट की भी बर्बादी होती है। सबसे बड़ा नुकसान ये होता है कि शक्ति जुड़ने के बजाय, शक्ति मल्टीप्लाई होने के बजाय शक्ति विभाजित हो जाती है। जो हमारे प्राइवेट प्लेयर्स हैं उन्हें भी ये ठीक ठीक पता नहीं होता कि भविष्य में यहां से सड़क गुजरने वाली है या यहां से कैनाल बनने वाली है या यहां कोई पावर स्टेशन लगने वाला है। इस वजह से वो भी किसी क्षेत्र को लेकर, किसी सेक्टर को लेकर बेहतर प्लान नहीं कर पाते हैं। इन सारी दिक्कतों का हल पीएम गति शक्ति नेशनल प्लान इससे ही निकलेगा। जब हम मास्टर प्लान को आधार बनाकर चलेंगे तो हमारे रिसोर्सेज का भी ऑप्टिमम यूटिलाइजेशन होगा। साथियों, हमारे देश में इंफ्रास्ट्रक्चर का विषय ज्यादातर राजनीतिक दलों की प्राथमिकता से दूर रहा है। यह उनके घोषणा पत्र में भी नजर नहीं आता है। अब तो ये स्थिति आ गई है कि कुछ राजनीतिक दल देश के लिए जरूरी इंफ्रास्ट्रक्चर के निर्माण पर आलोचना करने में गर्व करते हैं, जबकि दुनिया में ये स्वीकृत बात है कि सस्टेनेबल डेवलपमेंट के लिए क्वालिटी इंफ्रास्ट्रक्चर का निर्माण एक ऐसा रास्ता है जो अनेक आर्थिक गतिविधियों को जन्म देता है, बहुत बड़े पैमाने पर रोजगार का निर्माण करता है। जैसे स्किल्ड मैन पावर के बिना हम किसी क्षेत्र में आवश्यक परिणाम नहीं प्राप्त कर सकते, वैसे ही बेहतर आधुनिक इंफ्रास्ट्रक्चर के बिना हम चौतरफा विकास नहीं कर सकते। साथियों, राजनीतिक इच्छा शक्ति की कमी के साथ ही देश के इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को सबसे ज्यादा नुकसान पहुंचाया सरकारी विभागों के बीच आपसी तालमेल की कमी ने, आपसी खींचतान ने। राज्यों में भी हमने राज्य सरकारों और स्थानीय निकायों के बीच इस विषय पर तनाव होते देखा है। इस वजह से जो प्रोजेक्ट देश की इकोनॉमिक ग्रोथ को बढ़ाने में मददगार होने चाहिए थे, वही प्रोजेक्ट देश के विकास के सामने एक दीवार बन जाते हैं। समय के साथ बरसों से लटके हुए प्रोजेक्ट अपनी प्रासंगिकता, अपनी जरूरत भी खो देते हैं। मैं जब 2014 में यहां दिल्ली एक नई जिम्मेवारी के साथ आया, तो भी ऐसे सैकड़ों प्रोजेक्ट थे जो दशकों से लटके हुए थे। लाखों करोड़ रुपए के ऐसे सैकड़ों प्रोजेक्ट्स की मैंने खुद समीक्षा की। सरकार के सारे विभागों, सारे मंत्रालयों को एक प्लेटफॉर्म पर लाकर खड़ा कर दिया, सारी रुकावटों को दूर करने का प्रयास किया। मुझे संतोष है कि अब सबका ध्यान इस ओर गया है कि आपसी तालमेल की कमी की वजह से परियोजनाओं में देरी ना हो। अब होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ सरकार की सामूहिक शक्ति योजनाओं को पूरा करने में लग रही है। इसी वजह से अब दशकों से अधूरी बहुत सारी परियोजनाएं
पूरी हो रही है। साथियों, पीएम गति शक्ति अब ये सुनिश्चित करेगी कि 21वीं सदी का भारत इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट में कोऑर्डिनेशन में कमी की वजह से ना पैसे का नुकसान उठाए और ना ही समय गंवाए। पीएम गति शक्ति नेशनल मास्टर प्लान के तहत रोड से लेकर रेलवे तक, एविएशन से लेकर के एग्रीकल्चर तक विभिन्न मंत्रालयों को, विभागों को इससे जोड़ा जा रहा है। हर बड़े प्रोजेक्ट को, हर डिपार्टमेंट को सही जानकारी, सटीक जानकारी समय पर मिले, इसके लिए टेक्नोलॉजी प्लेटफॉर्म भी तैयार किया गया है। आज यहां कई राज्य के मुख्यमंत्री और राज्यों के अन्य प्रतिनिधि भी जुड़े हैं। मेरा सभी से आग्रह है कि जल्द से जल्द आपके राज्य भी पीएम गति शक्ति नेशनल मास्टर प्लान से जुड़कर अपने राज्य की योजनाओं को गति दें। డ్రగ్స్ దందాపై ప్రభుత్వాన్ని నిలదీసిన తమకు పోలీసులు నోటీసులు పంపడం ఏ మేరకు సబబని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను కాపాడేందుకే నోటీసులు పంపారా అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలంటూ పోలీసులు పంపిన నోటీసులు చిత్తు కాగితాలతో సమానమన్నారు. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపైన ఇంటిపైకి ఒక ఆకురోడి దాడి చేయడానికి వచ్చిన రోజున ఏమైపోయింది మీ ఏపీ పోలీసు? మీ డిఐజీ త్రివిక్రమ్ వర్మ ఏంటి మాట్లాడటానికి వచ్చాడా? ఒక గంజాయి వ్యాపారంలో గతంలో పట్టుబడినటువంటి ఒక డిఐజీని పక్కనేసుకుని ఇవాళ మీరు ఏపీ పోలీసు గౌరవం ప్రతిష్ఠ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనేక వాస్తవాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇవ్వబోతా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, డ్రగ్స్ కు సంబంధించినటువంటి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, ఉదయ్ భాను గాని ఇటువంటి అనేక మంది వైసీపీ నాయకుల యొక్క పాత్ర గురించి మీరు ఏమి విచారించారో ఆ విషయాలు చెప్పండి. గానీ ఈ రకంగా నోటీసులు ఇచ్చి మా నోళ్లు మూయించే ప్రయత్నం చేయొద్దని చెప్పి విన్నవించుకుంటూ, ఇటువంటి నోటీసులకి మా లాంటి నాయకులు మేమేదో భయపడి వీఆర్ వెరీ సారీ డీజీపీ గారు అన్న మాటలు వస్తాయని మీరు ఏదో కలలు కంటున్నారేమో. మర్చిపోండి, ఆ కళలన్నీ కూడా కలలు కంటూ మానేయండి. దిస్ ఫైట్ అగైన్స్ట్ డ్రగ్స్ విల్ కంటిన్యూ. మూలా నక్షత్రం రోజున 1,00,000 మందికి పైగా భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. చివరి భక్తుడి వరకు అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. శ్రీ దుర్గాదేవిగా కొలువైన అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా భక్తులందరూ కూడా సహకరించి చక్కగా అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవాలని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వారు 70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. దాని మీద వర్కుల మీద కూడా అధికారులని మమ్మల్ని అడగడం కూడా జరిగింది. అదేవిధంగా రానున్న 3 రోజులు కూడా ఇదే సమన్వయంతో పనిచేసి భక్తులందరికీ కూడా మంచి సేవ చేసే విధంగా ఉంటారని చెప్పని తెలియపరచుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం గాజులగుంటలో ఇళ్లలోనే తయారు చేస్తున్న నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. వంట చేసుకునే పొయ్యిలపైనే సారా తయారు చేస్తున్న 3 అరెస్ట్ చేశారు. నాటుసారాతో పాటు గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీలో వాడే 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం శివారు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందగా మరో బాలుడు గాయపడ్డాడు. ఉంగుటూరు నుంచి ఏలూరు వెళ్తున్న బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నరేష్, రోహిత్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గణేష్ అనే బాలుడిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండువా లోగిళ్లు ఒకప్పటి అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు సజీవ సాక్ష్యాలు. హుందాకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణాలు. వీటిని నిర్మించి 100 ఏళ్లైనా ఇంకా చెక్కు చెదరలేదు. గాలి, వెలుతురుతో పాటు ఆప్యాయతలను కలబోసే ఈ ఇళ్లు వెనుకటి తరాల తీపి గుర్తులుగా అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.
అన్ని హంగులు సకల సౌకర్యాలతో నిర్మితమైన అద్భుత పూర్వీకుల గృహాలే మండువా లోగిళ్లు. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల నివాసానికి సజీవ సాక్ష్యాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నేటికీ ఇవి దర్శనమిస్తున్నాయి. వీటిని నిర్మించి 100 ఏళ్లు పూర్తయినా ఇంకా చెక్కు చెదరలేదు. పెరవళి మండలం ఖండవల్లిలో 3 మండువా లోగిళ్లు ఉన్నాయి. 1909లో భూపతిరాజు రాయపరాజు వీటిని నిర్మించారు. 5 మంది సంతానం ఉండడం వల్ల వారందరికీ సరిపోయేలా విశాలంగా కట్టించారు. సింహద్వారంతో పాటు మధ్యలో పెద్ద కళ్యాణ మండపం, అన్ని కుటుంబాలకు సరిపడా ప్రత్యేక గదులను నిర్మించారు. విశాలమైన అరుగులు, వరండాలు నిర్మించారు. అన్నదమ్ముల కుటుంబాలన్నీ ఒకే చోట నివసించాలని గతంలో నియమం ఉండేది. దీనికి కట్టుబడి వారంతా ఒకే చోట ఉండేవారు. 5 తరాల వాళ్లు ఆ లోగిళ్లలోనే ఉంటున్నారు. మండువా ఇళ్ళు పూర్వం రాజులు ఎప్పుడో మేము పుట్టని క్రితం ఎట్టున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళ సౌకర్యం కోసం అన్నింటి కోసం చూసేవారు. పెద్ద పెద్ద వెడల్పు మాటి గోడలతో ఉండేవి. రాజులు పిల్లల్ని యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళని ఇతరులకి రానిచ్చేవారు కదా ఎప్పుడును. వాళ్ళు ఆ ఇళ్లలో అలా ఉండి వాళ్ళకి సకల సౌకర్యాలతో చూసి ఆ ఇళ్లలో పెళ్ళిళ్ళు అవి చేసేవారు. చాలా బాగా జరిగేవి. ఇళ్లలో ఏ వైపుకి ఆ వైపుయే కానీ రెండో వైపుకి అసూచి అనేది లేదు దానికి. ఆ ఇల్లు ఇప్పుడు కొనేసి మెయింటెనెన్స్ చేయలేక శిరస్సు పరిస్థితిలోకి వచ్చేసి అన్ని ఇళ్లను. మండువా లోగిళ్లు పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభకు మచ్చు తునకలు. గాలి వెలుతురుతో పాటు ప్రకృతితో అనుసంధానిస్తూ నిర్మించారు. సాధారణ ఇళ్లకు మండువా నిర్మించారు. సాధారణ ఇళ్లకు మండువా లోగిళ్ల నిర్మాణ శైలికి చాలా వ్యత్యాసం ఉంది. మండువా లోగిళ్లు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండడం వీటి ప్రత్యేకత. సరైన దిశలో గదుల్లోకి గాలి వచ్చే ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతికి తగ్గట్లు వాతావరణం మార్పు చెందుతుంది. ఎత్తైన వీటి నిర్మాణానికి దృఢమైన ఇటుకలు, రాయి, కలప, ఇనుము, వెదురు, మట్టి పెంకులు వినియోగించారు. ఇసుక, బెల్లం, కోడిగుడ్లు, సున్నం వేసి గానుగా ఆడించి గచ్చును తయారు చేశారు. తమిళనాడులో మండువా లోగిళ్లను పురావస్తు కట్టడాలుగా గుర్తించి సంరక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవళి, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, తణుకు ప్రాంతాలు ఒకప్పుడు మండువా లోగిళ్లకు ప్రసిద్ధి. ప్రస్తుతం కొత్త నిర్మాణాల కోసం వాటిని కూల్చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన ఇళ్లను కొంతమంది వాటాల కింద విక్రయిస్తున్నారు. మాది ఇక్కడ మండువా లోగిలి. ఇప్పుడు రేపు అక్టోబర్ 23కి 113వ సంవత్సరం వస్తుంది. దీనికి 5 అన్నదమ్ములు కలిసి కట్టుకున్నారు. మేము ఇప్పుడు 5వ తరం అంటే తాతగారు, తండ్రి, మనవడు, మున్మనవడు, అలా మనవాళ్ళు కూడా ఉన్నారు. ఇది పూర్వం ఇది కట్టినప్పుడు పండిటికితోటి పెద్ద ఇటుకతోటి కట్టడం జరిగింది. దీనికి అప్పుడు ప్రపంచంలో సిమెంట్ తయారు లేదు, సున్నం కట్టుబడితోటి కట్టారు. కుటుంబంలో అన్నదమ్ములందరూ కలిసి ఉండి ఒకే చోట ఉండేలాగా. అప్పుడు పూర్వం కళ్యాణ మండపాలు ఎక్కడ లేని వాళ్ళని సెంటర్లో కళ్యాణ మండపం కట్టి ఇక్కడ ఆడవారికి పెళ్ళి అవనాకి, మగవాళ్ళకి శుభకార్యాలు అన్ని ఉపనయనాలు ఇన్ని అవనాకి జరగనాకి సెంటర్లో కట్టారు. ఉమ్మడి కుటుంబం అండి, అందరూ కలిసి ఉండి అప్పుడు కట్టారండి. 5కి సున్నం, కోడిగుడ్డు, తాటి బెల్లం, పాటిమట్టి 3 కలిపి గానుగాడి వాళ్ళు గానుగాడి తెచ్చి దాంతో కట్టారు. మేకు కూడా దిగేది కాదండి. ఒకప్పటి నిర్మాణ శైలికి అద్దం పట్టి మండువా లోగిళ్లను సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని పంచే దీపికలుగా నిలుస్తాయని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రదాడులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 నెలల నుంచి స్తబ్దుగా ఉన్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీను మళ్లీ క్రియాశీలం చేసింది. ఎస్పీ హోదా కలిగిన అధికారికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. కార్గో అనే నిక్నేమ్ కలిగిన ఎస్ఓజీపై ప్రత్యేక కథనం. కశ్మీర్ లోయలో పండిట్లు, ఇతర మైనార్టీల్ని లక్ష్యంగా ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్ఓజీ కార్గో బాధ్యతలు చూసిన తాహిర్ అష్రఫ్ ను బదిలీ చేయగా మరో అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు పెరగడంతో 5 నెలల తర్వాత కార్గో పూర్తిస్థాయి బాధ్యతల్ని ఎస్పీ హోదాలో ఉన్న ఇఫ్తికార్ తాలిబ్ కు అప్పగించారు.
అత్యంత కీలక ఆపరేషన్లు నిర్వహించే ఈ బృందానికి 5 నెలల పాటు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంపై భద్రత, రక్షణ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న ఇఫ్తికార్ తాలిబ్ గతంలో ఎస్ఓజీలో భాగంగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు లద్దాఖ్ ప్రాంతంలో డెప్యుటేషన్ పై పనిచేశారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ప్రధాన పాత్ర పోషించిన ఎస్ఓజీ క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సేకరణలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా 1000 మంది సిబ్బంది ఉన్నారు. ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ కార్గో విభాగంలో ఎస్ఓజీ ప్రధాన కార్యాలయ భవనం ఉంది. అందుకే కార్గో అనే పేరొచ్చింది. జమ్మూ కశ్మీర్లో ఐజీ ర్యాంకు హోదా ఉన్న అధికారి ఈ గ్రూప్ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తారు. ఈ దళాన్ని ప్రత్యేక బృందాలుగా విభజించారు. ఒక్కో బృందం ఒక్కో రకమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తుంది. ఫోన్ ట్రాకింగ్ నుంచి సామాజిక మాధ్యమాల పర్యవేక్షణతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ పై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. రక్షణ శాఖ సమాచారం మేరకు శ్రీనగర్ మినహా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లన్నీ సైన్యమే నిర్వహిస్తుంది. జమ్మూ కశ్మీర్ కు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారమంతా ఎస్ఓజీనే సేకరిస్తుంది. ప్రతి జిల్లాలో ఈ బృందానికి డీఎస్పీ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారు. కేంద్ర కార్యాలయం మాత్రం శ్రీనగర్లోని కార్గో భవనంలోనే ఉంది. 2019 నివేదిక ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల ఆధారంగా ఒక్కో జిల్లాలో 1 లేదా 2 ఎస్ఓజీ యూనిట్లు ఉంటాయి. ఉగ్రదాడులు ఎక్కువ జరిగిన జిల్లాల్లో 10 వరకు యూనిట్లు ఉంటాయి. జమ్మూ కశ్మీర్లో అత్యంత కీలక విభాగంగా గుర్తింపు పొందిన ఎస్ఓజీపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎస్ఓజీ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లకు వినియోగించే వాహనం కూడా ప్రత్యేకమైందే. ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశం 360 డిగ్రీల్లో కనిపించేలా ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. ఈ బృందం ఆపరేషన్ కు వెళితే అదనపు దళాలు కూడా సిద్ధంగా ఉంటాయి. ఎస్ఓజీ కమాండోలపై ఆరోపణలు రాకుండా బాడీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఉగ్రవాదంలోకి వెళ్లిన యువతను గుర్తించే పనిని కూడా ఎస్ఓజీ చేస్తుంది. ఎవరైనా యువకుడు అదృశ్యమైనట్లు సమాచారం అందిన వెంటనే అతని చరిత్ర, పరిచయాలు తదితర సమాచారాన్ని సేకరిస్తుంది. అతను ఏ ఉగ్ర బృందం రిక్రూటర్ల ప్రభావానికి లోనైంది గుర్తిస్తారు. ఈ విధంగా చాలా మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కార్గో ఎస్పీగా పనిచేసిన అష్రఫ్ తెలిపారు. ఉగ్ర నియామకాలు చేసేవారి సోషల్ మీడియా కార్యకలాపాల్ని ఎస్ఓజీ నిశితంగా పరిశీలిస్తుంది. ఎవరైనా యువత ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉచ్చులో పడినట్లు గుర్తిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తుంది. ఈ ప్రయత్నాలు విఫలమైన సమయాల్లో మాత్రమే ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయని కార్గో బృందం చెబుతోంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్నపన తిరుమంజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమంజనంలో స్వామివారికి అలంకరించేందుకు కివి ఫలాలు, వట్టివేరు, కురువేరుతో ప్రత్యేక మాలలు, కిరీటాలు సిద్ధం చేశారు. స్నపన తిరుమంజనం నిర్వహించే రంగనాయకుల మండపాన్ని అరుదైన పండ్లు, ఫలాలతో అలంకరించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద.